పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ అవతరణ సంబరాలు, రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేసిన సీఎం. రాష్ట్ర ప్రజలకు సోనియా గాంధీ వీడియో సందేశం. తెలంగాణకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న సోనియా. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని. రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్. వేడుకలకు ముస్తాబైన ట్యాంక్ బండ్. సాయంత్రం జయ జయ హే పాటతో ఫ్లాగ్ వాక్. శతాబ్దంలో సాధ్యం కాని అద్భుతాలు దశాబ్దంలో చేశాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు చెప్పిన మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లింపు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్లో బీఆర్ఎస్ ఘన విజయం. 111 ఓట్ల మెజార్టీతో నవీన్ రెడ్డి గెలుపు. కూటమి అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటా, సంచలన వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న. పోలవరం ఆలస్యం కావడానికి బీజేపీనే కారణం. బీజేపీపై ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శనాస్త్రాలు. అనంతపురం జిల్లాలో బీభత్సం సృష్టించిన గాలి వాన. ఉరవకొండ పరిధిలో పొంగిన వాగులు, వంకలు. హైటెక్ సిటీ సమీపంలో యువకుల బైక్ రేసింగ్స్. 50 బైకులు సీజ్ చేసిన రాయదుర్గం పోలీసులు. అరుణాచల్, సిక్కింలో కొనసాగుతున్న కౌంటింగ్. అరుణాచల్లో మళ్లీ అధికారం దిశగా బీజేపీ. కాసేపట్లో తీహార్ జైలుకు కేజ్రీవాల్. రాజ్ఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళులర్పించనున్న ఢిల్లీ సీఎం. మరణ వాంగ్మూలానికి తిరుగులేదు, స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు. ఆందోళనలో ప్రయాణికులు. మరోసారి రోదసీ యాత్ర వాయిదా. చివరి నిమిషంలో సునీతా విలియమ్స్ యాత్ర పోస్ట్ పోన్. న్యూయార్క్ లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన. బ్రూక్లిన్ మ్యూజియంపై వందలాది మంది దాడి. నేటి నుంచి T20 వరల్డ్ కప్ పాల్గొననున్న 20 జట్లు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.